నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. సెట్టిపల్లి భూముల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడించారు. మంగళవారం తిరుపతి తుడా కార్యాలయంలో సెట్టిపల్లి భూముల సమస్యలపై తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చర్చించారు. ఈ సందర్భంగా సెట్టిపల్లి భూముల రైతులు, ప్లాట్స్ కొనుగోలుదారులు జిల్లా కలెక్టర్ను, తుడా చైర్మన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సెట్టిపల్లి భూముల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని కలెక్టర్ తెలియజేశారు. సెట్టిపల్లి భూములపై ఇప్పటి వరకు 60కి పైగా కేసులు నమోదై ఉన్నాయని, అయినా కూడా ప్రజల ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళుతున్నామని వివరించారు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కూడా సెట్టిపల్లి భూముల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని గుర్తు చేశారు. వీలైనంత త్వరగా రైతులకు, ప్లాట్స్ కొనుగోలుదారులకు భూములను అప్పగించడం జరుగుతుందన్నారు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఏళ్ల తరబడి పరిష్కారం కాని సెట్టిపల్లి భూముల సమస్య తన మొదటి ఎజెండాగా తీసుకుని తాను తుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రితోనూ, జిల్లా ఇన్ఛార్జి మంత్రితోనూ చర్చించి ఓ కొలిక్కి తీసుకువచ్చానని తెలియజేశారు. ఇప్పటికే భూముల మ్యాపింగ్, డిజైనింగ్ పూర్తి చేశామని, కార్పొరేషన్ నుంచి తుడాకు ఈ సెట్టిపల్లి భూముల ఫైల్ బదిలీ అయిన వెంటనే ప్రభుత్వానుమతితో భూములను లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు తిరుమల శ్రీవారికి బంగారు లక్ష్మీ పథకాన్ని కానుకగా అందజేశారు. బెంగళూరుకు చెందిన కేఎం శ్రీనివాసమూర్తి అనే భక్తుడు బుధవారం ఉదయం భోగ శ్రీనివాసమూర్తికి అలంకరించేందుకు 25 లక్షల రూపాయల విలువైన వజ్రం, వైజయంతి పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మీ పథకాన్ని కానుకగా అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆభరణాన్ని అందజేశారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా తిరుపతికి వచ్చేసిన పివిఎన్ మాధవ్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం తిరుపతికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు కలిసి టీటీడీలో పనిచేస్తున్న లడ్డూ పోటు, వేద అధ్యాపకులు, అర్చక, పురోహిత తదితర బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వివరించారు. ఈ మేరకు సమస్యలను పరిష్కరించే దిశగా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం చిత్రపు హనుమంతరావు చేస్తున్న కృషిని అభినందించారు. నగరంలోని అన్ని కాలువల్లో ఎప్పటికప్పుడు పేరుకుపోయిన మట్టి, సిల్ట్ను తొలగించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం ఎల్ఐసి రోడ్డు, ఆఫీసర్స్ క్లబ్, రామకృష్ణాపురం, హమీద్ నగర్, మంచినీళ్లకుంట తదితర ప్రాంతాల్లో ప్రజా ఫిర్యాదులను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డ్రైనేజీ కాలువలు లీక్ అవుతున్నాయని, వర్షపు నీరు ఆగుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో గల కాలువల్లో ఎప్పటికప్పుడు సిల్ట్ తొలగించి మురుగునీరు సజావుగా వెళ్లేలా చూడాలని అన్నారు. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఉదయం ముందుగా చెత్త కుప్పలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపైన, కాలువల్లో చెత్త వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసీపీ మధు, డిఈలు మధు, శిల్ప, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, శానిటరీ సూపర్వైజర్ చంచయ్య తదితరులు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.